ఇడుపు కాగితం టైటిల్ చేయంగా ఇంత ఇంత పెద్దగా అవుతున్న పంచాయతీలా ఇగురం తప్పి మాట్లాడే కొందరు కొత్తగా చేరుతురు కూడా. మీ తెలంగాణకు అంత దమ్ముందా? మీ తానాన్ని పైసలు ఉన్నాయా అనుకుంటా సోయిలేని మాటలు మాట్లాడి సొట్లు పెట్టించుకుంటారు కూడా. ఇట్లా చూసి మీరు కూడా ఎట్లా అరుచుకుంటారో అరుచుకోరు మళ్ళా. సోది లేకుండా ఒక్క ముక్కలో అని 10-12 నిమిషాలు ఏం చెప్పం ముచ్చట. ముద్దుగా 3 నిమిషాల లోపట్నే సోయి లేని కామెంట్ చేసేటోళ్లకు సొట్లు పెడతాం గట్టిగా. ముందుగా ఈ మోతవరి మొగాయన ఏమంటున్నాడో ఇనుర్రి. తెలంగాణలో పోనీ తెలంగాణ మొత్తం కాదు, పోనీ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ సిద్ధంగా ఉన్నారా? పోనీ ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఆంధ్రలో హైదరాబాద్ ఆస్తులు అమ్మితే తెలంగాణలో కొనే దమ్ముందా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ముందుగాలో క్లారిటీ ఏంటంటే అమ్ముతా అని వాళ్ళు ఎవరు అనలేదు, కొంటాము దాందేమున్నది అని ఈడెవలు అనలేదు. నడిమిట్లా నీ అసొంటలు చేయంగానే ఏపీ జనాలకి ఎక్కలేని బదనాం మోపవుతున్నది. అయినా స్కానర్ పెట్టి 5-10 మీకు తోచినంత తీరు ఫ్రెండ్స్ అని పబ్లిక్ తానికెళ్ళి పైసలు తీసుకునే నువ్వు ఇవాళ తెలంగాణలో తాను అంత డబ్బుందా అని మాట్లాడుతున్నావా అని అనుకుంటా ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇయ్యర మైర ఇచ్చి పడేస్తారు ఇంటర్నెట్ లా. తెలంగాణలోకి అంత దమ్మే లేదని మాట్లాడిన మొగాయనవు మరి ఇంత రోజంతో మాట్లాడిన తుర్రం కానివి ఎందుకు ఈ వీడియో వెనక డిలీట్ చేసినావు? 4 కామెంట్లు పెట్టి 5-6 కూడా అచ్చింతలేస్తేనే తీసుకోలేనాయనవు. నువ్వు తెలంగాణలో కొనే దమ్ముందా అన్నట్టు మాట్లాడతావులే అని అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు సోషల్ మీడియాలో. పోనీ ఈడితోనే ఆగిండా అంటే అది లేదు, మళ్ళా కవర్ డ్రైవ్ చేద్దామని ఇన్స్టాల్ ఇంకో వీడియో మోపి చేసిండు అని లేమంటాడు. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి చిన్న చిన్న ముక్కలు మాత్రమే, అంటే వాళ్ళకి కావాల్సిన వాటిని మాత్రమే కట్ చేసుకొని బయట పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. అది మరి ఏ రాష్ట్ర సాంప్రదాయం మనకు తెలియదు కానీ సాంప్రదాయం అయిపోయింది. సో అందుకని నేను బేసిక్ ఒక 3 నిమిషాలే మాట్లాడాలనుకుంటున్నాను. అదట మాట్లాడిన దాంట్లో వాళ్ళకి నచ్చిన చిన్న చిన్న మాటలు కట్ చేసి పెట్టడం ఓ రాష్ట్రం వాళ్ళకి అలవాటట. ఏ రాష్ట్రం వాళ్ళకు? నువ్వు సినిమా రివ్యూలు చెప్తానికి వచ్చే ప్రసాద్ ఎంఎక్స్ చూసినావు ఆ రాష్ట్రం వాళ్ళక? బ్యాగులు చదువుకొని పక్క రాష్ట్రంకి వస్తే బతుకు తెరువు చూపించి అలా నువ్వు ఉంటున్న రాష్ట్రం వల్ల, లేకుంటే నువ్వు స్కానర్ పెట్టి అడుక్కుంటే ఏపీ పబ్లిక్ తో పాటుగా 5, 10, 20 ఇచ్చి నీకు మంచి మనసుతో సాయం చేసిన రాష్ట్రం వల్ల? ఏ రాష్ట్రం వాళ్ళు పోయి ఊకుంటున్నాం కదా అని ఉద్ర మాటలు మాట్లాడితే కూడా లైట్ తీసుకుంటారో అనుకుంటున్నావేమో. మా తాకత్ గురించి మాట్లాడే అక్కడ నీకేమున్నది? అయినా ఇలా ఆంధ్రోల ఆస్తులు అమ్మితే కొంటరా అని పొడుగు మాటలు మాట్లాడుతున్నావు కదా. మరి మద్రాసుకి వెళ్ళిపోయినాడు మీ ఆంధ్రోల తానే ఎన్నున్నాయి పైసలు, ఎంతునే ఆస్తులేయాలా? లెక్క తీస్తే పక్కా మేము కూడా ఒక్క తీరు అరుచుకుంటాం అలా అని అనుకుంటా పాయింట్ టు పాయింట్ కౌంటర్లతోటి కళ్ళు తిరిగే కామెంట్లు వేస్తారు తెలంగాణ జనము.